పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన భారతీయులకు ముస్లింలు పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించారు. వారి మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో అలజడులు, మత ఘర్షణలు సృష్టించి తద్వారా దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను సంఘటితంగా ఎదుర్కోవాలని ముస్లింలు పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకుంటాం, ఈ దేశ ఐక్యతను కాపాడుకుంటాం, ఈ దేశ భౌగోళిక స్వరూపాన్ని కాపాడుకుంటాం, ఈ దేశంలోని ఉన్నత స్థాయికి మా యొక్క ప్రాణాలను అర్పిస్తాం, దేశాన్ని రక్షించుకుంటాం, దేశాన్ని సురక్షితంగా, సంక్షేమంగా, శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. దానికోసం ప్రతి ఒక్క భారతీయ ముస్లిం కూడా కట్టుబడి ఉన్నాడు అని తెలియజేసుకుంటూ ఈ అవమానకరమైన ఈ యొక్క చర్యని ప్రతిఘటిస్తూ మీ అందరూ కూడా ముక్తకరంగా ఖండిస్తున్నాం. జై భారత్, జై హిందూ, జై భారత్, జై హిందుస్థాన్, జై భారత్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, జిందాబాద్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. నశించాలి నశించాలి, ఉగ్రవాదం నశించాలి, నశించాలి నశించాలి, నశించాలి నశించాలి, నశించాలి నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. हमीद भाई बैनर दिसने साइड हो पूरा. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, గుంటూరు, బొబ్బిలి, ప్రకాశం జిల్లాల్లో దాడులకు పాల్పడిన ముష్కరులను కఠినంగా శిక్షించి బహిరంగంగా ఉరితీయాలని ముస్లింలు డిమాండ్ చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ ముస్లింలు ముక్త కంఠంతో నినాదాలు చేశారు. గుంటూరులోని గుజ్జనగుళ్లలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మానవాహారం చేపట్టారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన, మద్దతిచ్చిన కలిసికట్టుగా వ్యతిరేకించాలని వేదిక డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ చిస్టి, ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు ముస్తఫా, జలీల్ తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం, నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం.